Hello, my dear friends and masters. Welcome back to our channel, Oneness Vegetarianism. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త విశ్వంలో ఉన్న సమస్త గురుమండలికి, కాంతి మాస్టర్స్కి, పంచభూతాలకి, భూమాతకి, సమస్త మూగజీవులకి నా యొక్క స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. రోజులాగానే ఈరోజు మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడం వెల్కమ్ చేద్దాం. మాస్టర్స్ మేడం వెల్కమ్. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞత తెలియజేసుకుంటూ విశ్వంలోని గురువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వన్యస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారికి నా శత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలాగే ఇమ్మోటల్ గురువు అయిన రామ్తా మాస్టర్ గారికి, టీచర్, ఉపాధ్యాయుడు గారైన రామ్తా గారికి శత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞత, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా స్వయానికి, ఈ వర్తమాన క్షణానికి, నా కుటుంబ సభ్యులకి, నా కన్న తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వామి రామ అనే పుస్తకాన్ని నేను చెప్తున్నానండి. సహకరిస్తున్న మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ స్వామీజీ ఏం చెప్తున్నారంటే, శాకాహారం తీసుకునే చాలా మంది భారతీయులు తాము మాంసం తినడం లేదు కాబట్టి వారి ఆహారం ఆరోగ్యకరమైనదని భావిస్తారు. మీరు కూడా మతపరమైన స్వచ్ఛత కోసం ఒక శాకాహార ఆహారం తీసుకుంటారు. మతపరమైన కార్యక్రమంలో భాగంగా మీరు ఉపవాసం చేస్తారు. కానీ మీరు అన్ని రకాల స్వీట్లు, పిండి పదార్థాలు, కొవ్వులు, పాల ఉత్పత్తులతో కూడిన పదార్థాలు తింటూ మీరు ఉపవాసం చేస్తారు. బాగుంది. సాధారణ జీవితంలో ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి తిని జీర్ణం చేసుకోలేని ఆహారాన్ని మీరు ఉపవాస సమయాల్లో తింటూ ఉంటారు. అంటే ఈ పిండి పదార్థాలు, ఈ కొవ్వు, పాల ఉత్పత్తులన్నీ కూడా ఇప్పుడు స్వీట్లు ఇవన్నీ కూడా మేడం ఇప్పుడు నాన్ వెజ్ కిందకి లెక్క వచ్చినట్టు చెప్తున్నారు కదా మేడం. అయినా నాన్ వెజ్ కిందకి ఉపవాసం అంటారు. నాన్ వెజ్ కిందకి లెక్క వచ్చాను కాదు, శాకాహారం అయినప్పటికీ అవి దేహానికి మంచి చేసేవి కాదు కదా, హాని చేసేవే కదా. పక్కన వాళ్ళ గురించి మంచి చేస్తున్నానో చెడు చేస్తున్నాను ఆలోచించుకున్నావు, నీ గురించి నువ్వేం చేస్తున్నావు అనేది కదా, నీ ఆరోగ్యాన్ని కదా హాని అంటే కదా. ఇప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు ఇవి తిని జీర్ణం చేసుకోలేని పరిస్థితి ఉంటారా మేడం? ఇవి ఉపవాసం అంటే అప్పుడు ఏమి తినద్దు అనే కదా, ఏమి తినద్దని ఖాళీ కడుపుతూ ఉండాలనుకుంటాము, మళ్ళీ తింటే అది ఉపవాసం ఎట్లా అవుతుంది? అర్థమైంది కదా మేడం, ఎందుకంటే అది కొవ్వు పదార్థాలు కదా, ఆయిలు, అది చెప్తున్నాడు ఆయన. అదే మేడం, సాధారణ జీవితంలో ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి తిని జీర్ణం చేసుకోలేని ఆహారాన్ని మీరు ఉపవాస సమయాల్లో తింటారు. ఎవరు ఏనాడో అర్థం చేసుకునేందుకు ప్రయత్నించని విషయం ఏమిటంటే, అసలు ఇది ఎలాంటి మతపరమైన ఆచరణ, ఇలాంటి పద్ధతులను పాటించడం ద్వారా మీరు కూడా మీ సమస్యలన్నీ పరిష్కరింపబడాలని ఆశిస్తారు. మీ పిల్లలు మీకు విధేయులుగా ఉండాలి, మీరు వ్యాపారం విజయవంతంగా చేయాలి, మీరు ఒక సాధు పురుషులు కావాలి, దేవుడు మిమ్మల్ని చూసి సంతోషించాలి,
ఇన్ని విషయాలు ఒకేసారి ఎలా సాధ్యపడతాయో నాకు అర్థం కాదు. నిజానికి ఫలితం మీ ముందు ఉంది. 40 ఏళ్లు వచ్చేసరికి భారతీయ పురుషుల్ని అన్ని రకాల సమస్యలు దాడి చేస్తాయి. వెన్ను నొప్పి, కీళ్ల నొప్పులు, కరోనరీ వ్యాధి, అధిక రక్తపోటు, మధుమేహం. భారతీయ మహిళలకు కూడా అంతే. మీ పిల్లలు మీ మాట వినరు. వారు భారతీయ సంస్కృతిని, ఆచారాల్ని పట్టించుకోరు. దేవుడు నిరంతరం మీతోనే ఉంటాడు, కానీ మిమ్మల్ని ఎప్పుడు భయము, అనుమానము, ఆందోళన మీ మనస్సును వెంటాడుతూనే ఉంటాయి. అందువల్ల నేను ఇంతవరకు అమెరికాలో ఉన్న భారతీయులకు ఏదైనా కమ్యూనిటీ సెంటర్ ఉన్నట్టు కానీ, వారు అక్కడికి వెళ్ళి ఏదైనా కొంచెం వ్యాయామం లాంటిది కానీ చేస్తున్నట్టు కానీ, ఆహారం, పోషణ, ధ్యానము, విశ్రాంతి తీసుకోవడం, వారు ఎదుర్కొంటున్న సంస్కృతి సంబంధమైన సంక్షేమం గురించి నా విషయాల్ని చర్చించడం, పిల్లలకి సంబంధించిన సమస్యల్ని గురించి మాట్లాడుకోవడం వంటివి ఏదైనా జరగవచ్చు. నేను వినలేదు. మీరు దేవాలయాలు, స్వాములు, ఇతర ధార్మిక ప్రముఖుల నుంచి ఏదో మహత్తుని మరీ ఎక్కువగా ఆశిస్తుంటారు. మీరు దేవాలయాల్ని తరచుగా సందర్శించడం వల్ల, పౌరాణిక కథా కాలక్షేపాలు పెట్టించుకోవడం వల్ల మీ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకున్నామని భావిస్తుంటారు. ఏ మేడం, మాస్టర్ అప్పుడే వచ్చేస్తున్నాడా? ఏంటి మేడం అసలు ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేసి 5 నిమిషాలు కాలేదు. ఏదో పౌరాణిక కథ మేడం, ఏదో చెప్పబోతారన్న మాస్టర్. నాకు ఈరోజు ఒకటి వచ్చింది మేడం. ఏదంటే, మీరు చెప్పారు రాత్రి పాల పదార్థాలు, పాలు తాగకూడదు, కాఫీ, టీ అన్నారు. ఈ రోజు కాఫీ చేసుకుందామన్నా కూడా పాలు లేవు మేడం. సైలెంట్ వచ్చి కూర్చున్నా చూడండి ఇప్పుడు. అంతే. అది నా కోసమే ఇప్పుడు అట్లా చేయబడింది అనిపించింది మేడం నాకు. అవును, అంతే కదా. వద్దు అని చెప్తుంది యూనివర్స్. దాన్ని పాటించడం అంతే చేయాలి. అంతే. పౌరాణిక కథా కాలక్షేపాలు పెట్టించుకోవడం వల్ల మీరు సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతున్నామని భావిస్తుంటారు. ఆ విధంగా మీ తాత ముత్తాతల కాలాల నాటి వారసత్వాన్ని మీ పిల్లలకి అందిస్తున్నామని అనుకుంటూ ఉంటారు. కానీ అలా జరగదు. మీరు వ్యవహారికంగా ఉండండి, వాస్తవంలో జీవించండి. మీరు మీ ఉనికిని నిలబెట్టుకోవాలంటే మీరు ఎవరో తెలుసుకోవాలి. మీ మూలాధారం ఏమిటి? మీ మూలాలు ఎక్కడ ఉన్నాయి? మీ సంస్కృతిలో ఉన్న గొప్పదనం ఏమిటి? దానికి గల బలాలు, బలహీనతలు ఏమిటి? భారతీయ సమాజంలో ఏ నిర్దిష్ట భాగాల్లో అవసరమైన చెత్త ఎక్కడ పేరుకుందో చూడాలి. మీ సంస్కృతిలో ఉన్న ఆరోగ్యకరమైన అంశాల్ని ఆదరించాలనే కోరిక కలిగి ఉండాలి. నష్టపరిచే అవమానకరమైన అంశాల్ని వదిలించుకోగల ధైర్యం కలిగి ఉండాలి. మీరు దృష్టి సారిస్తే ప్రపంచంలో అన్ని సంస్కృతుల్లోనూ ఇలాంటి అంశాల్ని కలిగి ఉంటాయి. భారతీయ సంస్కృతి అందుకు మినహాయింపు కాదు. మీరు ఆచార సంప్రదాయాల్ని పాటించడంలో మరీ ఎక్కువగా నిమగ్నమై ఉన్నారు. మీ పిల్లలకి ఈ ఆచారాలు, ఈ ఆరాధన విధానాలు అర్థం పర్థం లేనట్టుగా కనిపిస్తాయి. వాళ్ళు ఒక భిన్న సంస్కృతులు మేళవించిన వాతావరణంలో జీవిస్తున్నారు. వారు తమ భారతీయ సంస్కృతి పట్ల గౌరవం పెంపొందించుకునే ముందు ఆ సంస్కృతికి చెందిన అద్వితీయమైన, అపురూపమైన లక్షణాన్ని తెలుసుకోవాలి. వారికి భారత సంస్కృతి గురించి తెలియడానికి ఉన్న ఏకైక స్రోతస్సు భారతీయ చలనచిత్రాలు. వాళ్ళు వాటిని ఇష్టపడరు. వారికి ఆ భాష అర్థం కాదు. ఆ చిత్రంలో ఇవ్వబడే సందేశంలో పస తక్కువగా ఉంటుంది. ఆ చిత్రాలు కూడా ఒకే కేంద్ర బిందువు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అవినీతి, నేరాలు, అవార్థికత, ప్రేమ కాదు. అలాగే
ఇలా ఒకవేళ మీరు మీ పిల్లలకి భారతీయ సంస్కృతి దాని ఉత్కృష్టమైన వారసత్వం గురించి తెలియజేయాలనుకుంటే మీరు ఆ విషయం గురించి మరింత నైపుణ్యంతో పనిచేయాలి. ప్రామాణికమైన జ్ఞానాన్ని వారికి అందించండి. దాని ధైర్యం ప్రేక్షకుల్లో ఎక్కువ మంది దాన్ని చాలా ఆహ్లాదకరమైన ఆసక్తికరమైన రీతిలో వారి ఎదుట పెట్టండి అని చెప్పారు. ప్రేక్షకుల్లో ఎక్కువ మంది స్వామీజీ సందేశాన్ని మనసుకి పట్టించుకున్నారు. ఉపన్యాసం పూర్తి అయిన తర్వాత ఆయన్ని కలిసి భారతీయ సంస్కృతి గురించి కేవలం మాట్లాడటానికి మించి చేయగల అమూల్యమైన పనులేమైనా చేయడానికి, తన సంస్కృతి వాస్తవిక ఆధారాల్ని వంట పట్టించుకోవడానికి ఒక కేంద్రం ఏర్పాటు చేయడానికి తమకు మార్గనిర్దేశనం చేయమని కోరారు. మరో ప్రక్క చాలా మందికి స్వామీజీ సూటిగా ఇచ్చిన సందేశాన్ని అభినందించలేక పోయారు. వారు స్వామీజీ హిందూ మతం విశిష్టత గురించి, హైందవ ధర్మ గ్రంథాల విశిష్టతల గురించి మాట్లాడతారని ఆశించారు. తమచే భక్తి గీతాలు పాడించిన హిందూ మతం గొప్పతనం గురించి ప్రేరణాస్పదమైన ప్రసంగం ఇస్తారని ఎదురు చూశారు. దాంతో వారికి నిరాశ తప్పలేదు. అందువల్ల కొంతమంది ఉపన్యాసం పూర్తి కాకముందే హాలు వదిలి వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు ఉపన్యాసం తర్వాత చేయబడే పలహారాల కోసమే కూర్చుని ఉపన్యాసం ఏర్పాటు చేయాలని ఒకే కేంద్రం ఏర్పాటు చేయడానికి ఉపన్యాసం పూర్తి అయిన తర్వాత వారు ఆయన్ని కలిసి భారతీయ సంస్కృతి గురించి కేవలం మాట్లాడటానికి మించి చేయగల అమూల్యమైన పనులు ఏవైనా చేయడానికి, తన సంస్కృతి వాస్తవిక ఆధారాల్ని వంట పట్టించుకోవడానికి ఒక కేంద్రం ఏర్పాటు చేయడానికి తమకు మార్గనిర్దేశం చేయమని కోరారు. మరో ప్రక్క చాలా మందికి స్వామీజీ సూటిగా ఇచ్చిన సందేశాలని అభినందించలేకపోయారు. వారు స్వామీజీ హిందూ మతం విశిష్టత గురించి, హైందవ ధర్మ గ్రంథాల విశిష్టత గురించి మాట్లాడతారని ఆశించారు. తమచే భక్తికి మాస్టర్ చెప్పండి. మాస్టర్ ఏంటి మాస్టర్, ప్లీజ్ చెప్పండి దయచేసి. ఏంటి మీరు చెప్పాలనుకున్నారో సూటిగా చెప్పండి మాస్టర్. తిని కూర్చుంటే ఇలాగ అవుతుందో అర్థం కాదు మేడం. అట్లేం కాదు మేడం, అట్లేం కాదు. సరే కంటిన్యూ చేయండి మేడం. అందువల్ల కొంతమంది ఉపన్యాసం పూర్తి కాకముందే హాలు వదిలి వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు ఉపన్యాసం తర్వాత ఏర్పాటు చేయబడే పలహారాల కోసం కూర్చుని తమలోని ప్రతికూల భావాలు 10 మందితో పంచుకుంటున్నారు. మేము హానెస్ట్ డేకి తిరిగి వస్తుంటే స్వామీజీ విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల గురించి తన ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశంలోనూ ఇంతకంటే మెరుగైన పరిస్థితి ఏమీ లేదు అన్నారు. అనేక మతాలకు చెందిన ప్రజలు తమ దేశం కోసము తమకి చాలా చేతనైనంత గొప్పగా ఏమైనా చేయాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ తరచూ వారి ప్రయత్నంలో దూరదృష్టి లోపిస్తుంది. భారతదేశ నాయకులు ప్రధానంగా తమ మతాల భావజాలాన్ని, తమ సంస్థాగత ప్రయోజనాన్ని ఆధారం చేసుకొని ప్రవర్తిస్తూ ఉంటారు. వారు ఆ స్థాయికి మించి ఎదిగితే హిందూ మతంలోని బృహత్తర లక్ష్యంతో మమేకమై పని చేయగలుగుతారు. నిజానికి ఆధునిక భారతదేశంలో వేదర్శుల బోధనలు సకల ప్రాచ్య సంప్రదాయాలకి మూలమై నిలిచిన భారతీయ ఆత్మని నింపుకొని ఉన్న భారతీయ వారసత్వ దృక్కోణాన్ని ప్రోత్సహించే నాయకులు ఒక్కరూ లేరు అన్నారు స్వామీజీ. తర్వాత
కొద్ది రోజుల పాటు సాయంత్రం వేళల్లో స్వామీజీ ఈ విషయాన్ని మళ్ళీ 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 ప్రస్తావిస్తూ ఉండేవారు. భారతీయుల మనస్తత్వంలో ఏదో లోపం తలెత్తింది. ఒకానొక సమయంలో శకులు, పూణలు, కుషానులు, మేడం ఈ తెలుసా మీకు వీళ్ళు ఎవరని? మనుషులా లేకపోతే జంతువులా ఏంటివి? ఇక్కడ చెప్పండి. సక్కులా? శకులు, షా షా నా పేరుంది కదా మేడం, ఆ అక్షరం. శకులు, పూణులు, కుషానులు. ఏమని తెలుసా మేడం ఇది? కాదే, మనుషులు కాదే మేడం. కంటిన్యూ చేయండి, చూద్దాం. ఇంకా భారతదేశం పైకి దాడికి తెగబడి అడుగులు పెట్టిన ఇతర విదేశీయుల్ని ఎవరినైనా వారిని తనలో మహత్తరంగా కలిపేసుకుంది. భారతీయ రాజులు వారితో పోరు సల్పేవారు. కొన్నిసార్లు శత్రువుల్ని జయించేవారు, కొన్నిసార్లు ఓటమి పాలయ్యేవారు. కానీ ప్రాచీన కాలంలో భారతదేశాన్ని పరిపాలించిన విదేశీ రాజులు ఎవరైనా సరే భారతదేశ దర్శనాన్ని గాని ఆధ్యాత్మికతని గాని ఈషన్ మాత్రం కూడా మార్చలేకపోయేవారు. పైగా చాలా వరకు చాలా భారతదేశాన్ని మార్చలేకపోయారు. ఈషన్ మాత్రం కూడా మార్చలేకపోయారు. పైగా చాలా వరకు అలా దండెత్తి వచ్చిన విదేశీయుల ఎలాంటి మతపరమైన జాతిపరమైన వైరుధ్యాలు ప్రదర్శించకుండా భారతదేశ భూభాగంలో స్థిరపడిపోయిన దాఖలాలు చరిత్రలో కోకొల్లలుగా ఉన్నాయి. కానీ ఎందుకో గాని 1500 ఏళ్ల క్రితం పైకి 1500 క్రితం వైదిక ఋషుల బోధలు హిందూ మతంగా పరిణమించడం, అలా అస్తిత్వంలోకి వచ్చిన హిందువులు తాము బౌద్ధులు జైనుల కంటే వేరుగా ఉన్నామని నిరూపించుకోవడం కోసం మొదలైంది. వేదాలు ఉపనిషత్తులు బోధిస్తున్న విషయాల్ని సాధన చేయడం కంటే వేదాల మాదిరిగానే ప్రాచీన సంప్రదాయాల్లో అంతర్భాగమై జైన సాంప్రదాయాల్ని, బుద్ధుడు మహావీరుడు బోధల్ని ఖండించడం గొప్పగా భావించారు. మతం రాజకీయాలు కలిసిపోయి దేశం బలహీనపడింది, సంస్కృతి మిడిసిపడసాగింది. ఈ బోధలు ఖండించడం గొప్పగా భావించారు. రాజకీయాలు కలిసిపోయి దేశం బలహీనపడింది, సంస్కృతి మెడిసిపడసాగింది. అన్ని విషయాల్లోనూ ఎవరి నమూనాలు వాళ్ళు మొదలైంది. ప్రతి ఒక్కరూ అక్కడ మొదలైంది అని వచ్చింది, నాకు కూడా మొదలైంది అన్నట్టుంది. ఇతరుల్ని పంచన చేయడం మొదలైంది. ప్రతి ఒక్కరూ నా మార్గం నీ మార్గం కంటే గొప్పది, మా ఆధ్యాత్మిక గురువు మీ ఆధ్యాత్మిక గురువు కంటే గొప్పవాడు, నీతో పోల్చుకుంటే నేను నా సమూహానికి ఎక్కువగా అంకితమై ఉన్నాను. ఈ భావన ఎక్కువైంది. ఈ భావన ఇప్పుడు మరింత ముదిరింది. భారతదేశంలో రాజకీయాలు మతము జాతిపరమైన గుర్తింపులతో కలుషితమయ్యాయి. మతం వ్యక్తిగత సాంప్రదాయాలు మా మూఢనమ్మకాలు సిద్ధాంతాల కోరల్లో వాసరిల్లుతోంది. భారతదేశంలో నివసిస్తున్న భారతీయుల మాదిరిగానే విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు కూడా తమ ఆలోచన రీతుల నుంచి బయటపడలేకపోతున్నారు. నిజానికి అదే మోసని తమ పిల్లలకి చూపిస్తుంది. అదే మోజని మేడం, అదే మోజని అంతేనా మేడం? నిజానికి అదే మూసని తమ పిల్లలకు కూడా అందించడానికి చూస్తున్నారు. పిల్లలు వద్దని నిరసిస్తే వాళ్ళకి నిరాశ కలుగుతుంది, వాళ్ళకి అద్భుతాల మీద ఎక్కువ ఆశ ఉంటుంది.
సాంప్రదాయాల్ని పూజారులు పాటించాలని, ఆ విధంగా వారు తమ పిల్లల్లో మార్పు తీసుకురావాలని కోరుకుంటారు. వేసవి కాలంలో వందలాది మంది సన్యాసులు భారతీయ సమూహాలకు కలుసుకుంటారు. వారికి బోధ చేస్తారు. వారు తమ ఆశ్రమాల్లోనూ దేవాలయాల్లోనూ అనేక కార్యక్రమాలు వేడుకలు జరుపుతారు. కానీ సమస్య ఎక్కడిదక్కడే ఉంటుంది అన్నారు. ఒక సాయంత్రం నేను అడిగాను, స్వామీజీ గత 7 ఏళ్లుగా భారతీయ సంస్కృతి పరిరక్షణ గురించి ఇతరులని పట్టించుకునేందుకు ఇది మొదటిసారేమో కదా నేను అంటూ ఇంకేదో ఇంకా వారికి బోధ చేస్తారు. వారు తమ ఆశ్రమాల్లోనూ దేవాలయాల్లోనూ అనేక కార్యక్రమాలు వేడుకలు జరుపుతారు. కానీ సమస్య ఎక్కడిదక్కడే ఉంటుంది. ఒక సాయంత్రం నేను అడిగాను, స్వామీజీ గత 7 ఏళ్లుగా భారతీయ సంస్కృతి పరిరక్షణ గురించి మీరు ఇంతగా పట్టించుకోవడం ఇది మొదటిసారేమే నేను అంటూ ఇంకేదో అనుకున్నాను. నేను పూర్తి చేసేలోపే నాకు భారతీయ సంస్కృతి, భారతీయులు, హిందువులు లేదా భారత్ లోపల వెలుపల నివసించి ఏ ఇతర గ్రూపు పట్ల ప్రత్యేకమైన పట్టింపు అంటూ ఏమీ లేదని, అంటే ఇక్కడ ఏ గ్రూపు పట్ల ప్రత్యేకమైన పట్టింపు అంటూ ఏమీ లేవు. అది నాకు మహర్షుల బోధన వల్ల ఆసక్తి ఉంది. వాళ్ళు వేద ప్రష్టులు. వారి బోధలు వేలాది ఏళ్ల క్రితం ఎంత ప్రాముఖ్యత కలిగి ఉన్నాయో ఈనాడు అంతే ప్రాముఖ్యతను కూడా కలిగి ఉన్నాయి. వారానికి మానవత్వాన్ని పెంచి పోషించడం, మానవత్వాన్ని పెంచి పోషించడం పట్ల గొప్ప ఆసక్తి ఉండేది. వాళ్ళు ప్రేమ సందేశ ఇచ్చారు. నాకు ఆ వేద వారసత్వాన్ని మానవత్వానికి మళ్ళీ పరిచయం చేయడం పట్ల ఎంతో ఆసక్తి ఉంది. భారతీయేతరులు కూడా మానవత్వంలో అంతర్భాగమే. నేను నిన్ను మహర్షులకు సేవ చేయమని కోరుతున్నాను. వారి ప్రేమ జ్యోతిని మానవ అంతరాల్లో వెలిగించు. కానీ ఇది నా ఆజ్ఞ. నువ్వు దీన్ని శిరోధ్యానంగా వారి ప్రేమ జ్యోతిని మానవ అంతరంగాల్లో వెలిగించు. ఇది నా ఆజ్ఞ అని దగ్గర ఉన్నారు. ఓహో, చూడండి మేడం, అది కళ్ళు మూస్తుంది, ఏదో వచ్చింది, ఏదో ముక్కు అన్నట్లుంది. ముక్కు దగ్గర ఉన్నారా మీరు అనేసి వచ్చింది మేడం. ముక్కు దగ్గరే. అవును. వెనక నాకు అసలు ఇక్కడ ఎవరు చెప్తున్నట్టు మేడం? అది నేను ఇక్కడ చదువుతున్నాను, అక్కడ ఆగిపోయింది, అక్కడ వెనకనే అది వచ్చింది మేడం. నాకు అట్లా కళ్ళు మూసుకున్నట్టు అయ్యి. అవతల మాస్టర్ అయి ఉండొచ్చు, లేదా మీ సోలో అయి ఉండొచ్చు మేడం. ఆ బుక్ తాలూకా జ్ఞానం అవతల మాస్టర్దే కదా. అంటే ఇది నా ఆజ్ఞ, నువ్వు దీన్ని శిరోధార్యంగా భావిస్తావని నాకు తెలుసు అని అక్కడ ఆ స్వామీజీ చెప్తున్నారు. కానీ నాకు కళ్ళు అలా మూతపడినట్టు అనిపించింది. ముక్కు అన్నట్లు, ముక్కు దగ్గర అన్నట్లు వచ్చింది. స్వామి, ఓకే స్వామీజీ, మీరు ఈ పని చేస్తున్నారు కదా, నేను మీ అడుగు జాడల్లో నడిస్తే అది మీ ఆజ్ఞని శిరసావించినట్లేనా కదా అన్నారు. నేను అన్నాను, అవును అన్నారు ఆయన. మహర్షుల సందేశాలని బోధించే పద్ధతిలో మార్పు చేయాల్సి ఉంది. సమయం వచ్చినప్పుడు ఏం చేయాలో, ఎలా చేయాలో నీకు అంతా అర్థమవుతుంది అంటూ ఆయన నన్ను ఆ రాత్రికి పంపేశారు. కొద్ది రోజుల తర్వాత ఆగస్టు 11 సాయంత్రం వేళ స్వామీజీ నాకు గత 11 ఏళ్ల నుంచి చెప్తానని చెప్తూ వస్తున్న సాధన బోధించారు. ఆ తర్వాత సంస్థ నియమావళిలో కొన్ని మార్పులు చేయాలని తాను
నియమాల్లో కొన్ని మార్పులను చేయాలని తాను నిర్ణయించుకున్నానని చెప్పారు. స్వామీజీ ఆ సాధన ఇచ్చిన తర్వాత నా మనసు ఎంతో ఆనందం ఎగిసిపడసాగింది. ఆయన వ్యాఖ్యలోని అంతరార్థాన్ని నేను గమనించలేకపోయాను. అప్పుడు ఆగస్టు 15న స్వామీజీ ఇన్స్టిట్యూట్ నుంచి భారతదేశానికి వస్తూ మధ్యలో బఫేలో, టొరంటో, న్యూయార్క్ సిటీ, మాస్కో నగరాల్లో ఆగారు. మరి తిరిగి ఆయన వెనక్కి రాలేదు. ఆయన వెళ్ళిన రోజు బోర్డు సెక్రటరీ మేడం ఇక్కడ వాయిస్ ఎగిరిపోయాయి మేడం ముందుకి. ఒక్క నిమిషం. ఈ భావాన్ని ఇప్పుడు మరింత భారతదేశంలో రాజకీయాలు మొత్తం ఒక సాయంత్రం నేను అడిగాను, స్వామీజీ గత 7 ఏళ్లుగా భారతీయ సంస్కృతి పరిరక్షణ గురించి ఇంతగా మీరు పట్టించుకోవడం ఇదే మొదటిసారి కదా. అంతా అయిపోయింది కదా. నేను పూర్తి చేసేలోగా నాకు భారతీయ సంస్కృతి, భారతీయులు, హిందువులు లేదా భారత్ లోపల వెలుపల నివసించే ఏ ఇతర గ్రూపు పట్ల ప్రత్యేకమైన పట్టింపు అంటూ ఏమీ లేదు. నాకు మహర్షుల బోధనల పట్ల ఆసక్తి ఉంది. వాళ్ళు స్రష్టలు, వారి బోధలు వేలాది ఏళ్ల క్రితం ఎంత ప్రాముఖ్యత కలిగి ఉన్నాయో ఈనాడు అంతే ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. వారికి మానవత్వాన్ని పెంచి పోషించడం పట్ల గొప్ప ఆసక్తి ఉండేది. వాళ్ళు ప్రేమ సందేశం ఇచ్చారు. నాకు ఆ వేద వారసత్వాన్ని మానవత్వానికి మళ్ళీ పరిచయం చేయడం పట్ల ఎంతో ఆసక్తి ఉంది. భారతీయులు, భారతీయేతరులు కూడా మానవత్వంలో అంతర్భాగమే. నేను మహర్షులకు సేవ చేయమని కోరుతున్నాను. వారి ప్రేమ జ్యోతిని మానవ అంతరంగాల్లో వెలిగించు. ఇది నా ఆజ్ఞ. నువ్వు దీన్ని శిరోధార్యంగా భావిస్తావని నాకు తెలుసు. స్వామీజీ, మీరు ఈ పని చేస్తున్నారు కదా, నేను మీ అడుగు జడల్లో నడితే అది మీ ఆజ్ఞను శిరసావించినట్లే కదా అన్నాను. అవును అన్నారు ఆయన. మహర్షుల సందేశాలని బోధించే పద్ధతిలో మార్పు చేయాల్సి ఉంది. సమయం వచ్చినప్పుడు ఏం చేయాలో, ఎలా చేయాలో నీకు అంతా అర్థమవుతుంది అంటూ ఆయన నన్ను ఆ రాత్రికి పంపేశారు. కొద్ది రోజుల తర్వాత 11 సాయంత్రం వేళ స్వామీజీ నాకు గతం 11 ఏళ్ల నుంచి చెప్తానని చెప్తూ వస్తున్న సాధన బోధించారు. ఆ తర్వాత సంస్థ నియమావళిలో కొన్ని మార్పులు చేయాలని తాను నిర్ణయించుకున్నానని చెప్పారు స్వామీజీ. ఆ సాధన ఇచ్చిన తర్వాత నా మనసు ఎంతో ఆనందంగా ఎగిసిపడసాగింది. ఆయన వ్యాఖ్యలోని అంతరార్థాన్ని నేను గమనించలేకపోయాను. అప్పుడు ఆగస్టు 15న స్వామీజీ ఇన్స్టిట్యూట్ నుంచి భారతదేశానికి వస్తూ మధ్యలో బఫలో, టొరంటో, న్యూయార్క్ సిటీ, మాస్కో నగరాల్లో ఆగారు. మరి ఆయన తిరిగి వెనక్కి రాలేదు. ఆయన వెళ్ళిన రోజు బోర్డు సెక్రటరీ సుజాన్ గ్రాడీ నాతో ఒక విషయం చెప్పింది. స్వామీజీ హిమాలయన్ ఇన్స్టిట్యూట్ కి నన్ను స్పిరిచువల్ హెడ్ గా పెట్టి తాను ఆ పదవికి రిజైన్ చేశారట. నేను విస్మయం చెందాను. గతంలో నేను చాలా సందర్భాల్లో ఆయన చేసే పనులు ఆ సమయంలో అర్థం లేనివిగా అనిపించేవి. కానీ ఈ నియామకం చాలా విభిన్నమైనది. నా మనసు చాలా ఆందోళన పడసాగింది. స్టాఫ్ లో చాలా మంది నాకంటే పెద్దవాళ్ళు, అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాల్లో నాకంటే చాలా అనుభవం ఉన్న వాళ్ళు కూడా కొంతమంది అయితే స్వామీజీని తన వారసుడుగా ఎంపిక చేసేది తమనే ధీమాతో ఉన్నారు. కోరిక కోపానికి గురి చేస్తుందని,
ఆ కోపం ఎలా వ్యక్ కొంతమంది అయితే కానీ ఈ నియామకం చాలా విభిన్నమైనది. నా మనసు చాలా ఆందోళన పడసాగింది. స్టాఫ్ లో చాలా మంది నాకంటే పెద్దవాళ్ళు, అన్ని అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాల్లో నాకంటే చాలా అనుభవం ఉన్న వాళ్ళు కూడా, కొంతమంది అయితే స్వామీజీ తన వారసుడిగా ఎంపిక చేసేది తమనేననే ధీమాతో ఉన్నారు. కోపాన్ని గురి చేస్తుంది. ఆ కోపము ఎలా వ్యక్తం కావాలో దాని దారి అది చూసుకుంటుందని నాకు తెలుసు. అలాగే స్వామీజీ, నేను స్వామిని కాకపోయినా స్వామీజీ బాబాజీ మానవ పుత్రునిగా ఆ హింసలో కొంత భాగానికి నేను కూడా వారసుడిని కావలసిందేనని నాకు తెలుసు. ముఖ్యంగా మేడం ఇది ఇప్పుడు ఇక్కడ ఏమంటే వారసుడిగా కావాల్సిందే. ముఖ్యంగా బాబాజీ అంటే పదే పదే ప్రస్తావించారు. ఇది అయిన తర్వాత నేను స్వామిని కాకపోయినా స్వామీజీ బాబాజీ మానస పుత్రుడిగా ఆ హింసలో కొంత భాగానికి కూడా నేను కూడా వారసుడిని కావాల్సిందేనని నాకు తెలుసు. అంటే అది ఎలా మేడం వాళ్ళకి ఇది తెలియకుండా ఇది హింసలో నేను కూడా వారసుడు అవ్వదు. అది ఎట్లా అవుతుంది మేడం? అవ్వదు. అతను అనుకోవచ్చు భక్తితో ప్రేమపూర్వకంగా భక్తిపూర్వకంగా అనుకోవచ్చు, కానీ అది ఎట్లా అవుతుంది? ఆయన పట్ల భక్తి ఉన్నాడు అంతే, ఆ గురువు పట్ల భక్తితో. ముఖ్యంగా బాబాజీ వంటి మర్మయోగికి, బహుముఖ ప్రజ్ఞాశాలికి పుత్రుడై ఎన్నో పెద్ద పెద్ద సంస్థలు నడుపుతూ ఎన్నో రకాలకి చెందిన అనుచరులు కలిగి ఉన్నప్పుడు ఆ హింస తప్పదు. అప్పుడు నేను ఆలోచించాను, నేనెవరిని ఇదంతా ఆలోచించడానికి? 15 ఏళ్ల క్రితం నేను ధూళిపనంగా రోడ్డు పక్కన ఎగురుతుండేవాడిని. ఆయన నన్ను చేరదీసి తన హృదయ కమలాన్ని హత్తుకొని సంరక్షించారు. 1976లో నాతో ఆయన ఓసారి నీకు సంతోషంగా ఉంటే అప్పుడు నాతో ఉండే విషయం ఆలోచించు అన్నారు. ఆ సమయంలో ఆయన ఉద్దేశం ఏమిటో నాకు తెలియదు, కానీ నేను ఆయన్ని నేనెప్పుడు మీతోనే ఉండే సౌభాగ్యం దయచేయండి అని ప్రాధేయపడ్డాను. ఆ సంభాషణని ఇప్పుడు తలుచుకుంటే ఈ నియామకం ఎందుకు జరిగిందో అర్థం చేసుకోవడానికి నాకు సహాయపడుతుంది. భరోసా ఇస్తున్న అంటే స్వామి రామ ఏం చెప్పారంటే, ఇక్కడ పెద్ద పెద్ద హెడ్డింగ్లతో రాసి పెట్టారు మేడం. ఇక్కడ భరోసా అంటే చివరి భాగం కదా, ఇక్కడ ఇవన్నీ ఇచ్చారేమో. మరి భరోసా ఇస్తున్నట్టున్న ఆయన స్వరము నా స్మృతిలో వినిపిస్తోంది. నీ కోరికలన్నీ త్యాగం చేసి నేను నీ బాధ్యతను తీసుకుంటాను. నీకు కావలసింది నీకు లభించిన దాన్ని సంరక్షించుకునేటట్టు నేను చేస్తాను. ఆ మాటతో నేను స్వామీజీ పాదాలపై తల ఉంచాను. ఆయన నా శిరస్సుపై చేయి ఉంచి, వృత్తిలోకి రా, నువ్వు జ్యోతిష్యము, రాజకీయాలు, మత విభేదాలు, మార్గ వైషమ్యాల్లో అనవసరంగా తలదూర్చుకొని అని ఆశీర్వదించారు. ఈ స్మృతి శకలమే చెప్పండి. నీకు కావాల్సింది లభించిన దాన్ని సంరక్షించుకునేటట్టు చేస్తాను. ఆ మాటలతో స్వామీజీ పాదాలపై తల ఉంచాను. ఆయన నా శిరస్సుపై చేయి ఉంచి, వృద్ధిలోకి రా, నువ్వు జ్యోతిషము, రాజకీయాలు, మత భేదాలు, వర్గ వైషమ్యాలు అనవసరంగా తలదూర్చకు అని ఆశీర్వదించారు. ఈ స్మృతి శకలమే నాలో నెలకొన్న శాంతికి, బలానికి మూలం. అప్పుడే నాకు అర్థమైంది, ఎలాంటి పరిస్థితి ఎదురైనా
స్వామీజీ ఎప్పటిలాగానే నాకు తోడుగా నీడగా నిలిచి నాకు దారి చూపిస్తారు అని. సెప్టెంబర్ 1993 మధ్య 1994 వేసవి కాలం వరకు ఇన్స్టిట్యూట్ లో వరుసగా మీటింగ్ జరుగుతూనే ఉన్నాయి. అయోమయ పరిస్థితి నెలకొని ఉంది. కొంతమంది డైరెక్టర్లు మోసపోయామని భావించారు. కొంతమంది స్వామీజీని ఇన్స్టిట్యూట్ ని సందేహించారు. ఆ రోజుల్లో స్వామీజీ సాధారణంగా ఢిల్లీలోని అపార్ట్మెంట్ లోనో లేదా ఋషికేశ్ ఆశ్రమంలోనో ఉండేవారు. నేను వారితో మాట్లాడడానికి చాలా సార్లు ప్రయత్నించాను, కానీ వారు నా కాల్స్ ని తీసుకోలేదు. చివరికి ఆయన ఈ విషయంలో కల్పించుకోదలుచుకోలేదని అర్థం చేసుకుని నేను వారిని కాంటాక్ట్ చేయడం మానేశాను. ఏం చేయాలో నాకు బాగా తెలుసు, కానీ నా సందేహం ఏమిటంటే ఈ గందరగోళంలో స్వామీజీ దగ్గర ఎంతో కాలంగా చదువుకుంటున్న విద్యార్థి ఒకరు ఇబ్బంది పడుతున్నారు. అతడికి నేను చెప్తే విని అర్థం చేసుకునే స్థాయి లేదు. కాబట్టి వాళ్ళు చెప్తే ఏం చేస్తే బాగుంటుందని నేను అనుకున్నాను. అదే చేశాను. వెళ్లే వారికి గుడ్ బై చెప్పాను. ఉండదలుచుకున్న వారిని, కొత్తగా వచ్చి చేరదలుచుకున్న వాళ్ళని స్వాగతించాను. మీలాగా మేడం. అంటే ఇంకేం అంతకన్నా ఉంది మేడం. వెళ్ళాలని వాళ్ళు పంపించండి, రావాలని వాళ్ళకి వెల్కమ్ చెప్పుడు మీద. దాదాపు 1 సంవత్సరం గడిచిపోయింది. మేము మొదటిసారి కలిసినప్పటి నుంచి ఈనాటి దాకా స్వామీజీని ఇంతకాలం చూడకుండా ఉన్నది లేదు. ఆయన్ని చూడాలనిపిస్తోంది. నాలాగా వందలాది విద్యార్థులు ఆయన గురించి బెంగ పెట్టుకున్నారు. కానీ ఆయన అనుమతి లేకుండా నేను ఆయన్ని చూడటానికి భారతదేశానికి వెళ్ళలేను. పోనీ అనుమతి కోరడానికి తగినంత కారణము ఏదీ లేదు. అప్పుడు ఒక రోజు నాకు భారతదేశ ప్రధానమంత్రి డెహ్రాడూన్ సమీపంలో హిమాలయన్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ ట్రస్ట్ వద్ద మెడికల్ కళాశాలను ప్రారంభోత్సవం చేయబోతున్నారని విన్నాను. నాకు కారణం దొరికింది. నేను స్వామీజీకి ఉత్తరం రాశాను. ప్రారంభోత్సవ వేడుక తేదీలు కలిసొచ్చేలా నేను ఒక గ్రూప్ తో హిమాలయాలు పర్యటించడానికి రావచ్చా అని నేను ప్రశ్నించాను. స్వామీజీ అంగీకరించారు. 90 మంది బృందం వచ్చారు నాతో. మేమంతా ఋషికేశ్ చేరుకున్నాం. మేడం, ఆ ఋషికేశ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు మేడం అక్కడ ఋషికేశ్ లో? అంటే ఋషికేశ్ లో ఏముంటుంది చెప్పండి. ఋషికేశ్ లో ఇప్పుడు అక్కడ అంటే ఏదో వేడుకలు వీళ్ళు నిర్వహిస్తున్నారు. ఋషికేశ్ లో ఏమన్నా ఉందని వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఋషికేశ్ లో ఏదో ఉంది కదా మేడం, ఏదో అది పుణ్యక్షేత్రం కదా. ఏదో ఋషికేశ్ అంటే ఋషికేశ్, గంగోత్రి. మేము వెళ్లాల్సిన గంగోత్రి క్షేత్రం దారిలో పర్వతాలలో భూస్ఖలనం జరిగి దారి మూసుకొని పోయిందని చెప్పారు. ఇక ఆ దారిలో ప్రయాణించడానికి వీలు లేదు. దారి అంటే గంగోత్రి క్షేత్రం దారిలో పర్వతాలతో భూస్ఖలనం జరిగి దారి మూసుకొని పోయిందని చెప్పారు. ఇక ఆ దారిలో ప్రయాణించడానికి వీలు లేదు. పైగా రాజకీయ సంక్షోభం కారణంగా ఆ ప్రాంతం అంతా కర్ఫ్యూ ఉంది. ఇక ఎవరు అటువైపు ప్రయాణించడానికి వీలు పడదు. మా బృందం ఋషికేశ్ లో ఉన్న ఒక హోటల్లోని. అవి హిమాలయాలకి సమీపంలో ఉంటాయేమో కదా మేడం ఋషికేశ్ అనేది. ఇంకా దానికి సంబంధించింది కూడా ఇంకోటి కూడా ఏది ఉందా మేడం? ఋషికేశ్, కేదార్నాథ్ ఇవన్నీ వస్తాయా? బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఇవన్నీ దానికి సంబంధించిన. అవును, అట్లే ఏదో విన్నట్టే ఉంది.
ఉమ్, మా బృందం ఋషికేశ్ లో ఉన్న ఒక హోటల్లోనే ఎక్కువ సమయం గడిపింది. అంటే మా బృందం ఋషికేశ్ లో ఉన్న ఒక హోటల్లోని, అంటే మన ఇండియన్ ఫుడ్ దొరుకుతుందని అనుకున్నారు. కర్ఫ్యూక మా బృందం ఋషికేశ్ లో ఉన్న ఒక హోటల్లోనే ఎక్కువ సమయం గడిపింది. కానీ విపత్తు రావడం కూడా మామూలు మాకు మంచి అదృష్టం కలిసి వచ్చేలా చేసింది. హోటల్ ఆశ్రమానికి కొంచెం దూరంలోనే ఉంది. అక్కడ నుంచి మేము గంగా నది వెంబడే వెళ్ళిపోతే ఆ మేము అధికారులు చూడకుండా వెళ్ళిపోగలం. ఉమ్, పైగా అక్కడ ఒక నెల రోజుల సమయంలో స్వామీజీ ప్రతిరోజు శ్వేతాశ్వర ఉపనిషత్తును బోధించారు. కొన్నిసార్లు రోజుకి 2 సార్లు కూడా బోధించారు. ఉమ్, అమెరికాలో అయితే ఆయన వారం రోజులకి మించి ఏ గ్రంథాన్ని బోధించేవారు కాదు. ఉమ్, ఎన్నడూ కానీ ఇక్కడ వారితో కొన్ని వారాల పాటు ఆయనతో కలిసి అధ్యయనం చేసే వైభవం కలిగింది. మొదటి కొద్ది రోజుల పాటు ఆయన ఉపనిషత్తులలో చెప్పబడిన సాధారణ విషయాన్ని వివరించారు. ఆ తర్వాత ఆయన శ్వేతేశ్వర సారం మీద దృష్టి సారించారు. జీవితం అనేది గొప్ప వేడుక. ఈ వేడుకలో మనస్సు, శరీరము, భావాలను పాల్గొంటాయి. ఈ భాగస్వాములు ఎల్లప్పుడూ శరీరంలో నివసించే జీవితేశ్వరుడిని, దివ్య జ్యోతిని పూజిస్తారు. అజ్ఞానం వలన మన అహం తానే పెత్తందారుని ప్రకటించుకుంటుంది. ఆ మిగతా వాళ్ళు అన్ని అంశాలు అజ్ఞానం వలన మన అహం తానే పెత్తనందారునని ప్రకటించుకుంటుంది. మిగతా అన్ని అంశాలు తనని సేవించాలని అహం భావిస్తుంది. దాంతో సమస్యలు మొదలవుతాయి. అజ్ఞానం అనే తెరని తొలగించడానికి ధ్యానం ఒక మార్గం. ధ్యానం చేసినప్పుడు తాను కూడా దైవ సేవలోనే ఉన్నానని అహానికి అర్థం అవుతుంది తప్ప మరోలా దానికి అర్థం కాదు. ధ్యానమే యోగానికి మూలం. ధ్యానమే ఆధ్యాత్మిక క్రమశిక్షణ. ధ్యానం మీకు మిమ్మల్ని పరిచయం చేస్తుంది. ధ్యానం మీ శరీరం, ఇంద్రియాలు, మనసుతో మీ సంబంధాన్ని అవగాహనకు తెస్తుంది. అది మీరు ఎక్కడ బలహీనంగా తెలియజేస్తుంది. కాబట్టి మీరు మీ బలహీనతలను యోగాగ్నిలో తెలియజేసి ఉపనిషత్తు ఇక్కడ అక్కడ రుద్రునిగా పిలువబడుతున్నావు. మిగతా తాంత్రిక యోగులు దీనిని కుండలిని శక్తి అని పిలిచారు. ఋషుల భావనలో అగ్ని ఆది గురువు, అది దైవం. స్వామీజీ ప్రసంగంలోను ఆయన కార్యకలాపాల్లోనూ ఇదివరకటి కంటే మరింత మార్మికత వ్యక్తమవుతున్నట్లు నాకు తెలుస్తుంది. ఆయన చేసే ప్రయోగంలో చెప్పండి మేడం. ఏంటి మేడం ఇంత వస్తుంది? స్వామీజీ ప్రసంగంలోను ఆయన కార్యకలాపాలను ఇదివరకటి కంటే మరింత మార్మికత వ్యక్తమవుతున్నట్టు నాకు తెలుస్తోంది. ఆయన చేసే ప్రసంగాల్లో ఆయన చెప్పదలుచుకున్న విషయాన్ని తనదైన శైలిలో సూటిగా సరళంగా ఆయన చేసే ప్రసంగాల్లో ఆయన చెప్పదలుచుకున్న విషయాన్ని తనదైన శైలిలో సూటిగా సరళంగా అడ్డిపండు చేతిలో పెట్టినట్లు చెప్పేశారు.
కానీ ఇప్పుడు ఆ తర్వాత మాట్లాడిన మాటలు మళ్ళీ వార్మంగానే ఉన్నాయి. వాటి అర్థం ఏమిటో ఎవరికి తెలియదు. ఆయన మళ్ళీ తన పూర్వపు శైలికి వెళ్ళిపోయారు. కొంతమంది స్టూడెంట్స్ తో మాట్లాడుతుండగా ఆయన వాళ్ళలో కొంతమందితో చాలా బాగా మాట్లాడారు. ఇతరుల్ని ఆకస్మికంగా పట్టించుకోకుండా వదిలేసేవారు. ఉదాహరణకు ఒక ఏడాది ముందు స్వామీజీతో మోనెస్ట్రీలో ఉన్నప్పుడు చాలా ప్రేమగా అత్యాయంగా చూశాను. గ్వైన్ బర్డిక్ ఆయన్ని చూడడానికి వచ్చారు. కానీ స్వామీజీ ఆయన వైపు చూడనైనా చూడకుండా న్యూస్ పేపర్ చదువుతూ ఉండిపోయారు. ఆమె స్వామీజీ నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పింది. అది విన్నాక కూడా ఆయన ముక్తసరిగా తెలుసు అని మాత్రమే అన్నారు. ఆమె కొంతసేపు వేచి చూసి మీరేమైనా చెప్తారా అని అడిగింది. దానికి ఆయన బదులిస్తూ లేదు అంటూ మళ్ళీ న్యూస్ పేపర్ చదవడం లేదు అంటూ అంటే కొంతసేపు వేచి చూసి మీరేమైనా చెప్తారా అని అడిగింది. దానికి ఆయన బదులిస్తూ లేదు అంటూ మళ్ళీ న్యూస్ పేపర్లో చదవడంలో నిమగ్నమయ్యారు. చివరికి స్వామీజీ ఆమె వైపు చూస్తూ ఇక్కడికి ఏం తీసుకొచ్చావు నువ్వు అని అడిగారు. ఆమె మీరు నన్ను గుర్తులేనా అని అడిగింది. ఆయన నిక్కచ్చిగా లేడు అని చెప్పారు. ఆ అనుభవం గురించి వివరిస్తూ గ్వైన్ అది ఒక గోడతో మాట్లాడడం లాంటిది చెప్పింది. చివరికి ఆమె కన్నీరు పెట్టి వెళ్ళిపోయింది. కానీ అప్పుడు కూడా స్వామీజీని ఏమాత్రము అయిపోయిందా మేడం? పట్టించుకోలేదు. ఉంది మేడం, ఇంకా 30 పేజీల దాకా ఉంది. అంటే ఇంకా ఒక 15 పేజీల దాకా ఉంది మేడం. ఆమె నా దగ్గరకు వచ్చింది. ఆయన ఎందుకలా ప్రవర్తించారని అడిగింది. నాకు తెలియదని, బహుశా కాలం గడిచే కొద్దీ అర్థమవుతుందేమని చెప్పాను. ఆ సాయంత్రం నేను స్వామీజీని చూడడానికి వెళ్ళినప్పుడు ఆయన ఆకస్మికంగా నువ్వు శ్వేతాస్వర ఉపనిషత్తు చదివావా అని అడిగారు. నేను చదివాను అన్నాను. అప్పుడు ఆయన దాని గురించి మాట్లాడడం మొదలు పెట్టారు. ఇది ఒక అద్భుతమైన గ్రంథం. ఈ ఒక్క ఉపనిషత్తు చదివి అర్థం చేసుకుంటే దుఃఖ ప్రవాహాల్లో దోలలాడవచ్చు అని అన్నారు. ఈ ఉపనిషత్తుని అర్థం చేసుకోవాలనుకుంటే ముందు శైవ గ్రంథాలను చదవాలి. ముఖ్యంగా నేత్రతంత్రం, స్వచ్ఛంద తంత్రం చదవాలి. ఆ తర్వాత ఉన్నట్టుండి ఈ ప్రపంచంలో సమస్తము ఆ దివ్య పురుషుని నుంచి, ఆ పవిత్రాగ్ని నుంచే వచ్చింది. మహర్షులు ఆ అగ్ని నుంచి నేరుగా ఆవిర్భవించిన మహాపురుషుడు. వారికి అర్థం చేసుకోవడం ఎవరి తరము కాలేదు. వారితో ఎలా మాట్లాడలేరు, ఎవరూ మాట్లాడలేరు. ఎవరు వారితో నడవలేరు. వారి సొంత శక్తి ప్రపంచంలోనే జీవిస్తారు. అపార కరుణాచిత్తులైన వారు భూమి మీదకి దిగి వచ్చి మానవులతో పాటు నడుస్తారు. వారు కరుణాంతరంగులు నిరంతర దివ్యానుభూతుల్ని అన్వేషించే సాధకులకు దర్శకత్వం వహించడంలో నిమగ్నమై ఉంటారు. నీకు వారిని చూడాలని ఉంటే వారు రక్త మాంసాలతో నిర్మితమైన భౌతిక శరీరంతో నీ ఎదుట
నిలుస్తారు. వారు అటు ఇటు వారు అటు ఇటు తిరిగి నీ సమయాన్ని వ్యర్థం చేయకు. వారు ఎల్లప్పుడూ నీతోనే ఉన్నారు. వారే నీ నిజమైన స్నేహితులు. అప్పుడు ఆయన నీతో పాటు వచ్చిన వారు చాలా దూరం నుంచి వచ్చారు. నువ్వు వాళ్ళని ఎక్కడికైనా తీసుకువెళ్ళాలి. హరిద్వార్ తీసుకెళ్తే ఎలా ఉంటుంది? చెప్పండి మేడం. అదే అంటే వాళ్ళని ఎక్కడికైనా తీసుకువెళ్ళాలి, హరిద్వార్ తీసుకెళ్తే ఎలా ఉంటుంది అని అడిగారు. సరే నాటి తల ఊపి సరే స్వామీజీ అన్నాను. ఆశ్రమం మేనేజర్ ప్రేమ్ షోప్టే 90 మందికి ప్రయాణానికి భోజనానికి ఏర్పాట్లు చూశారు. మర్నాటి ఉదయం మేమంతా 3 బస్సుల్లో బయలుదేరాము. మేము హరిద్వార్ లో గంగా తీరం చేరేసరికి దాదాపు మధ్యాహ్నం సమయం అయింది. మాలో కొంతమంది లంచ్ బాక్సులు అందరికీ ఇస్తున్నారు. మరికొంతమంది ఫోటోలు తీసుకుంటున్నారు. ఇంకొంతమంది వీడియోలు తీస్తున్నారు. పాశ్చాత్యులందరినీ చెప్పండి మేడం. పాశ్చాత్యులు సరే ఇక్కడ ఆపేద్దాం మేడం. వద్దు మేడం, మరి 1/2 కూడా కాలేదు కదా. లేదు మేడం, ఇంకా ఒక 10 నిమిషాలు ఉంది అంతే, అయిపోయింది. అవునా, ఓకే. ఇప్పుడు మీరు చదివే పేపర్ అయిపోయిందంటే ఆపేద్దాం, మరి ముంచుకుపోతుంది కదా. అవును, చాలా ఎక్కువ అవుతుంది. మార్నింగ్ అలాగుంది. ఇప్పుడు ఇది వీటిలో కూర్చున్నప్పుడే ఇంత నిద్ర వస్తుంది మేడం. మరి బాకీ టైం ఏముండదు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్